సంస్కృతి ఎప్పుడు కూడా మన వృత్తితోటి ముడిపడి ఉంది. ఇవాళ వృత్తిని నిర్వీర్యం చేసే కుట్రల్ని ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీని వెనుక పెద్ద కుట్రలు దాగున్నాయి. వృత్తి నుంచి వీళ్ళని దూరం చేయడం, ఈ చేనేత సంఘాలని నిర్వీర్యం చేయడం, ఈ తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత చేనేత సహకార సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా తాత్పర్యం చేసి ఎంతో పెద్ద కుట్ర చేసినాడు. ఎందుకంటే ఎన్నికలు వేస్తే ఆడ వృత్తితో పాటు వీళ్ళు ఐక్యమవుతారు. ఐక్యమవడంతో పాటు నాయకత్వం వస్తుంటుంది. ఆ నాయకత్వంతో పాటు వీళ్ళ వర్గాల నుంచి కొంత ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఈ ఎన్నికల్ని లేకుండా చేయడం అనేది ఒక పెద్ద కుట్ర. ఇది అగ్రవర్ణాల కుట్ర. వీటిని అన్నింటిని కూడా మనం గమనిస్తూ ముందుకు పోవాలి. ఇవాళ కులం అస్తిత్వాన్ని మనం ముందుకు తీసుకుపోయే క్రమంలో మన కుల సంస్కృతిని, మన కుల దైవాలని మీరు ఏవేవో పోస్టులు పెడుతుంటారు చాలా మంది. నాకు ఇప్పటికీ మేము అనిపిస్తుంటది, ఎవరిదో పోస్టులు పెడుతుంటారు, ఏ దైవాలయో పోస్టులు పెడుతుంటారు, కానీ మన కులదైవం పోస్టులు పెట్టారు. మన కులదైవం గుళ్ళు నిర్మించడానికి చందాలు ఇవ్వరు. మన కులదైవాల్ని గుళ్ళు నిర్మించుకోవాలి, మన కులదైవాలనే మనం ప్రమోట్ చేసుకోవాలి. వేరే దేవుళ్ళు ఉంటారు కానీ వాళ్ళకంటే మన దైవాన్ని ప్రమోట్ చేసుకుంటా పోతే మన సంస్కృతికి, మన దైవానికి ముడిపడి ఉంది. కాబట్టి మనం ఐక్యం కావడానికి ఒక వేదిక ఏర్పడుతుంది. అగ్గిపెట్టెలో పట్టిన చీరను వేసిన నైపుణ్యం మనది. కానీ ఆ అగ్గిపెట్టెని ఇంకో రకంగా కూడా ఉపయోగించవచ్చు. అగ్గిపుల్లలు తీసి చీర పెట్టినాం కానీ ఆ అగ్గిపుల్లలు తీసి ముట్టిస్తే బగ్గుమంటది అనేది కూడా ఇవాళ చేనేత వర్గాలు చూపించవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇవాళ మనకు పెద్ద దిక్కుగా ఇవాళ బీసీ ఉద్యమానికి దిక్సూచిగా చిరంజీవి సార్ గారు ఎంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ ఈరోజు బడ్జెట్ లో ఏ విధంగా అన్యాయం జరిగిందని, బీసీ వివిధ కులాల కార్పొరేషన్లతో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ చేనేతకు కూడా ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అని లెక్కలు తీసి ఈరోజు ముందుకొచ్చి ఈ టెండర్ విషయం మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కార్యాచరణ ప్రకటించే దిశగా ముందుకు పోవడం ఒక శుభ సూచకం. ఇలాంటి ఉద్యమాలు మిగతా వృత్తి కులాలు కూడా చేస్తూ మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అన్ని కులాలకు మద్దతుగా ముందుకు వాళ్ళ యొక్క వృత్తుల పట్ల ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మా యొక్క బీసీ ఇంటలెక్చువల్ ఫోరం యొక్క జ్ఞానాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై చేనేత.